హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఓట్స్ ఉపయోగించి మనం మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. అదే అండి ఓట్స్ ఇడ్లీ. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని మనం. దానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా మనం ఒక కప్పు నేను ఓట్స్ తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఓట్స్ని మనం షాలో ఫ్రై చేసుకుందాం. అంటే ఆయిల్ కానీ గీ కానీ ఏమి వేయకూడదండి, ఉత్తినే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం వీటిని. ఓకే అండి, ఇది మనం ఇన్స్టెంట్గా చేసేసుకుని ఇడ్లీ అండి. ఇడ్లీ పిండి ఎప్పుడైనా లేనప్పుడు మనం ఈజీగా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే కదండి, త్వరగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ అనేది. ఓకే అండి, ఓట్స్ మనకు కొంచెం బాగా ఫ్రై అయినాయి. కొంచెం చల్లారించుకుందాం దీన్ని. కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ చల్లారిన ఓట్స్ అనేవి మనం మిక్స్ చేసుకుందాం. బాగా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోకూడదండి, కొంచెం పలుకుండేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా బాగా పొడింగ్లాగా మనం చేసుకోకూడదు, కొంచెం ముదిగా ఉండాలి. ఓకే అండి, మళ్ళీ అదే ప్యాన్లో మనం బాంబే రవ్వ, అదే సూజీ రవ్వ అంటారు కదా, అది ఉప్మా రవ్వ, తెల్ల ఉప్మా రవ్వ వేసుకొని మనం వేయించుకుందాం. నేను ఒక కప్పు ఓట్స్కి ఒక అరకప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఓకే అండి, ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకుందాం, సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే అండి, ఇది వేగిపోయింది. ఒక 2 మినిట్స్లో ఇది వేగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా చల్లారనిచ్చుకుందాం కాసేపు. ఓకే అండి, ఇప్పుడు మనం ముందుగా ఓట్స్ పౌడర్ వేసుకుందాం. నేను ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టేశాను. ముందుగా ఓట్స్ పౌడర్, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సుజీ రవ్వ కొంచెం కూల్ అయింది, ఇది కూడా అందులో వేసేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకోవడానికి నేను క్యారెట్ తురిమి పెట్టేశాను. ఒక క్యారెట్ తీసుకున్నాను నేను. మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది క్యారెట్ వేసుకుంటే టేస్ట్ అనేది. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇది యూజ్ చేసుకోవచ్చు. క్యారెట్ తురుము, అలాగే పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, ఇవన్నీ కూడా వేసేసుకొని మీకు కావాలంటే కొంచెం సాల్ట్, అలాగే ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకున్నానండి. పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది ఏదైనా బాగుంటుంది. ఓకే అండి, ఒకసారి అన్నీ మిక్స్ చేసేసుకుందాం. ఓకే అండి, ఇది కలుపుకున్న తర్వాత కొంచెం మనం ఒక అరగంట పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇందులోనే మనం కొంచెం వంట సోడా, బేకింగ్ సోడా అంటాం కదా, అదైనా వేసుకోవచ్చు, వంట సోడా అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అండి. మనం నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం కొంచెం బాగా గట్టిగా అయిపోతుందండి, ఎందుకంటే ఉప్మా రవ్వ ఉంది కదా ఇందులో అయినా. అందుకని మనం కొంచెం వాటర్ కూడా కలుపుకొని మిక్స్ చేసుకుందాం. ఓకే అండి, ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట మనం పక్కన పెట్టేసుకుందాం దీన్ని. నానితే ఇడ్లీ అనేవి మనకి చాలా బాగా వస్తాయండి, కొంచెం నానబెట్టుకోవాలి దీన్ని మనం. ఓకేనా ఫ్రెండ్స్, 1/2 అన్ అవర్ తర్వాత ఈ రకంగా కన్సిస్టెన్సీ అనేది మనకు తయారైపోతుంది ఇడ్లీ బ్యాటర్. దీంట్లో మనం ఇంకా కొంచెం లూజ్ చేసుకుందామండి, గట్టిగా ఉంది కదా, లూజ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని లూజ్ చేసుకుందాం. ఓకే అండి, ఇలాగ ఇడ్లీ కన్సిస్టెన్సీలా మనం కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ కూడా కలుపుకుంటున్నాను, ఒకసారి టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ కూడా కలిపేసుకుందాం. ఓకే అండి, టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకొని మన ఇడ్లీ బ్యాటర్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం చెక్ చేసుకుందాం సాల్ట్ ఒకసారి. ఓకే అండి, పర్ఫెక్ట్గా ఉంది, సరిపోయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ ముందుగానే రాసి పెట్టాను ఇడ్లీ ప్లేట్స్కి. ఇప్పుడు ఆ ఇడ్లీ ప్లేట్స్లో మనం ఈ బ్యాటర్ అనేది మనం వేసేసుకుందాం.
చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. కాకపోతే కొంచెం నానబెట్టుకోవడానికి టైం పడుతుంది, ఒక 30 మినిట్స్. మీరు నైట్ మాత్రం నానబెట్టుకోకండి. నైట్ నానబెట్టుకుంటే పిండి అనేది పాడైపోతుంది. మనం అప్పటికప్పుడు వేసుకొని ఇన్స్టెంట్ ఇడ్లీ కాబట్టి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా నేను అన్నీ కూడా ఇడ్లీ అనేది వేసేసుకున్నాను. నేను ఆల్రెడీ ఇడ్లీ ప్యాన్లో కొంచెం వాటర్ పోసి స్టీమింగ్ చేసుకుంటున్నానండి. కొంచెం స్టీమ్ అయిన తర్వాత ఇందులో కూడా ఇడ్లీ పెట్టేసుకుందాం. దీన్ని మనం లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేసుకుందాం. ఇది ఆవిరికి ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఇడ్లీ అనేవి రెడీ అయిపోతాయండి. ఓకే అండి, మనకి ఇడ్లీ అనేవి వాళ్ళకి ప్రిపేర్ అయిపోతాయండి. చాలా ఈజీగా ఉంటాయండి. అంతేకాకుండా పిల్లలకి కూడా ఓట్స్ అనేవి చాలా హెల్తీ కదా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. ఇది మనకి చట్నీ లేకుండా ఏమీ అవసరం లేదండి. ఇందులో అన్నీ మనం వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. కావాలంటే మీరు టమాటా సాస్తో తినొచ్చు, పల్లి చట్నీతో తినొచ్చు, కానీ అవసరం లేదు, అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ మంచి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.